అద్భుతమైన ప్లేస్ చూపించండి. ఆకాశం సముద్రం కలుసుకునే చోటు ఎంత బాగుంది కదా. సీ ఫుడ్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదండి, ఇక్కడ కొద్ది యావరేజ్. ఆటగాడండి నేను కూడా ఈరోజు నుంచి అయితే ఆటగాడు. ప్రజెంట్ ఆటగాడు అయితే నెల్లూరుకి వచ్చాడు. అయితే 100% డొనేట్ చేస్తాం 20 రూపీస్కి. ఎందుకంటే ఆల్రెడీ చూసాం షాప్లో మనం బయట తగినట్లు ఉందన్నమాట. పైన నుంచి కనపడింది. ఆటగాడు అందరూ ఆటగాళ్ళే. ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అందరూ ఆటగాళ్ళే. ఇతన్ని ఆటగాడు అనమాట. అప్పటి నుంచి ఏం చూస్తాను బ్రో? ఏం చెప్పర్లేదు, పర్లేదు చెప్పు. ఏం లేదు, ఏం అప్పటి నుంచి ఇక్కడే చూసుకుంటూ ఉన్నావు, చూస్తున్నావు. ఏం చూస్తున్నావు చెప్పు. ఏం బాగుందా? ఏం బీచ్ బాగుందా? వ్యూ బాగుందా? వ్యూ బాగుందా? ఎంజాయ్ చెయ్యి. ఏ ఊరు? సీ ఫుడ్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదండి, ఇక్కడ కొద్ది యావరేజ్. సో మాయిపాడికి వస్తే సీ ఫుడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. నార్మల్ ఫిషెస్ నార్మల్గానే ఉంటుంది, ఏమంత డిఫరెంట్ అయితే ఏం లేదండి. అది రియాజ్ బిర్యానీ హోటల్ ఫేమస్ అన్న నెల్లూరులో. అది పలంనేరు వచ్చా అనమాట. యూట్యూబ్లో చూస్తే 2 ఉన్నాయా ఇదే అనమాట. మనం బిర్యానీ తినాలంటే నెల్లూరులో రియాజ్ రెస్టారెంట్ అనే అనమాట. మిల్స్ కదా ఆకిచ్చేది, ఇక్కడ స్పెషల్గా అయితే బిర్యానీ కూడా ఆకిచ్చారు. ఫస్ట్లో నుంచే రోజు మండే కదా, రష్ తక్కువ ఉంటుంది అనుకున్నా. పర్లేదు, ఉన్నారు ఒక 100 మెంబర్స్ వరకు ఉంటారనమాట. అద్భుతమైన ప్లేస్ చూపించండి. ఆకాశం సముద్రం కలుసుకునే చోటు ఎంత బాగుంది కదా, ఎక్సలెంట్గా ఉంది. ఇది అనమాట ఈరోజు వ్యూ పాయింట్. ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. అద్దంలో నీ మొహం చూసుకోరా, ఓసారి అద్దంలో నీ మొహం. ఓకే ఆటగాడండి నేను కూడా ఈరోజు నుంచి అయితే ఆటగాడు. ప్రజెంట్ ఆటగాడు అయితే నెల్లూరుకి వచ్చాడు. నెల్లూరులో అయితే మనం బీచ్ దగ్గరికి వచ్చామండి, మాయిపాడు బీచ్ దగ్గరికి. అండ్ మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే బీవీఎం వరల్డ్కి సో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. ఈరోజు నుంచి మేము ఆటగాడు ప్రతి ఊరికి వెళ్తాడు. సో మీరు లొకేషన్ చెప్పండి, నేనైతే వెళ్తాను అక్కడికి. సో అదే అనమాట పరిస్థితి. ఘోరంగా చూస్తున్నాడు పిల్లడు పాపం ఇద్దరిని. ప్రకృతిలో ఉన్నట్టున్నాడు. ఆటగాళ్ళు అందరూ ఆటగాళ్ళే అనమాట. చూడండి ఎట్లా చూస్తున్నాడు. ఆటగాడు అందరూ ఆటగాళ్ళే. ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అందరూ ఆటగాళ్ళే. ఈ పిల్లనాయలు ఏమో చేస్తున్నారు. అప్పటి నుంచి చూస్తున్నా చాలా వింత చేష్టలు. మనుషులు కోతుల నుంచి వచ్చాయని కదా, వీళ్ళే నిదర్శనం అనమాట. చూడండి ఏమేమి చేస్తున్నారో బీచ్లో. మొత్తం చిన్న ఏజే, ఒక 15 నుంచి 20 ఇయర్స్ లోపలే ఉన్నారు. చూడండి అబ్బా, ఏబ్రా చేస్తా ఉంటారు. ఓకే అర్థమైంది. ఇంతసేపు అర్థం కాలే, ఇంతసేపు కామెడీగా ఉండిందనమాట. సీ ఫుడ్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదండి, ఇక్కడ కొద్ది యావరేజ్. సో మాయిపాడికి వస్తే సీ ఫుడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. నార్మల్ ఫిషెస్ నార్మల్గానే ఉంటుంది, ఏమంత డిఫరెంట్ అయితే ఏం లేదండి. పార్కింగ్ అయితే ఫుల్ అయిపోయింది. అండ్ మెయిన్ సమస్య
ఇక్కడ నుంచి రిటర్న్లో వెళ్ళాలనుకుంటే బై మిస్టేక్ అంటే బస్సులో వచ్చారు. సో ఇప్పుడు వెళ్ళాలనుకుంటే ఎలా ఆప్షన్ అర్థం కావడం. ఆటోస్ ఎలా మామూలుగా చాలా మంది ఆటోస్ వస్తారు కదా, వాళ్ళ కోసమే మళ్ళీ రిజర్వ్ చేసి పెట్టేశారు ఆటోస్. సో చూద్దాం ఇంకా వస్తాయండి. కార్లో వచ్చే వాళ్ళైతే టైం వచ్చి ఈవినింగ్ 4:40 అవుతుంది. ఇక్కడ బస్సెస్ అయితే చాలా తక్కువ అనమాట. టైమింగ్స్ ఉన్నాయి. ఆ టైమింగ్ మార్నింగ్ ఉన్నాయి, ఆఫ్టర్నూన్ ఉంది, మళ్ళీ ఈవినింగ్ 4కి ఉంది, మళ్ళీ 5:30 ఉంది, మళ్ళీ 7 లాస్ట్ బస్ అనమాట. సో ఇప్పుడు 4:40 అవుతుంది కాబట్టి 5:30 వరకు అయితే వెయిట్ చేయాలి. లేదంటే వేరే ఆప్షన్ లేదు. లేదంటే ఆటో రెంట్ తీసుకుని పోతే 600 to 1000 అవుతారు. బేస్డ్ ఆన్ రష్ బట్టి ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రైజెస్ కూడా మారుతూ ఉంటాయి. సో ఎవరన్నా వచ్చే వాళ్ళు ఓన్ వెహికల్స్ రావడం బెస్ట్ సజెషన్ అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి మనం నెల్లూరులో కొత్తగా MGV మాల్ చాలా ఫేమస్ అనమాట. సో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అయితే రూమ్కి వెళ్ళడం. ఇదే మన వ్లాగ్. వచ్చి 8 అవుతుంది. బయట అయితే రెయిన్ పడతాను అనమాట. మాల్కి వెళ్ళి ఏదైనా కొద్ది కొత్తగా చేద్దాము. 10 రూపీస్కి లేదంటే 5 రూపీస్కి కొందాము మాల్లో అయింది. కానీ మనమైతే స్టాప్ అయ్యాము ఎక్కడ. సో వెళ్దాం ఇక్కడి నుంచి.